జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అప్పట్లో చంద్రబాబు నాయుడు గారి మీద అరడజన కేసులు పెట్టింది. ఆ కేసులు ఏమైనాయి? ఇప్పుడు స్టేటస్ ఏమిటి అంటే, తాజాగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఈ అరడజన కేసుల్లో ఒక కేసుని మూసివేసింది. మూసివేస్తూ కోర్టులో రిపోర్ట్ ఫైల్ చేసింది. ఆ కేసు అంగళ్ళు కేసు. చంద్రబాబు నాయుడు గారి మీద అరడజన కేసులు అని చెప్పాను. అరడజన కేసుల్లో 5 కేసులేమో అవినీతికి సంబంధించిన కేసులు, ఒకటేమో అటెంప్ట్ టు మర్డర్ కేసు. అంగళ్ళు కేసు అటెంప్ట్ టు మర్డరు అంటే చంద్రబాబు నాయుడు ఎవరినో హత్య చేయడానికి పూనుకున్నాడు అనమాట, ప్రయత్నించాడు అనమాట. 5 అవినీతి కేసులు ఏమిటో అందరికీ తెలుసు. స్కిల్ డెవలప్మెంట్ కేసు, లిక్కర్ కేసు, ఫైబర్ నెట్ కేసు, ఆ తర్వాత 2 అమరావతికి సంబంధించి, ఒకటేమో ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించి, ఇంకొకటేమో అసైన్మెంట్ ల్యాండ్స్కి సంబంధించి. ఆ 5 కేసులు ఏమో అవినీతికి సంబంధించిన కేసులు. అంగళ్ళు కేసేమో వైలెన్స్కి సంబంధించింది. అంటే చంద్రబాబు నాయుడు ఎవరినో హత్య చేయబోయాడు అని చెప్పి పెట్టిన కేసు. ఎలా పెట్టారు? చంద్రబాబు నాయుడు మీద, ఒక మాజీ ముఖ్యమంత్రి మీద, ఒక సీనియర్ రాజకీయ నాయకుడి మీద అటెంప్ట్ టు మర్డర్ 307 కేసు ఎట్లా పెడతారు? అట్లా పెట్టాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా. దాని నేపథ్యం చాలామందికి తెలుసు. 2023 ఆగస్టులో చంద్రబాబు నాయుడు గారు పర్యటిస్తున్నాడు. అప్పుడు ఆయన అన్నమయ్య జిల్లా అంగళ్ళు అనే ప్రాంతానికి వెళ్తే అక్కడ ఆయన మీద చాలామంది రాళ్ళు రువ్వారు. ఆ రువ్విన వాళ్ళంతా ఆబ్వియస్లీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారి పక్కన ఉన్నటువంటి కమాండర్స్ వీళ్ళంతా కూడా ఆయన ప్రొటెక్ట్ చేశారు విత్ బుల్లెట్ ప్రూఫ్ షీల్డ్స్. ఆ దృశ్యాలన్నీ కూడా వచ్చినాయి అప్పట్లో. అయితే ఈ ఘటన తర్వాత పోలీసులు ఏం చేశారో తెలుసా? ఎవరైతే అటాక్ చేశారో, ఎవరైతే రాళ్ళు రువ్వారో వాళ్ళ మీద కేసులు పెట్టలా. ఎవరైతే ఈ ఘటనలో విక్టిమ్సో, బాధితులో వాళ్ళ మీద కేసులు పెట్టారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి మీద ఏమని పెట్టారు? ఆయన మర్డర్ చేయబోయాట. ఎలా మర్డర్ చేయబోయాడు? కత్తి తీసుకుని మర్డర్ చేయబోయాడా, లేక తుపాకీతో కాల్చి ఎవరైనా చంపుదామని ప్రయత్నించాడా అని అంటే, ఆయనట తన పార్టీ వాళ్ళని ఎగదోసేట, చంపేయండి వీళ్ళందరినీ, వైఎస్ఆర్సీపీ వాళ్ళందరినీ అని. ఆ రిపోర్ట్లు ఏం రాశారో తెలుసా? స్థానిక వైసీపీ నాయకుడు ఉమాపతి రెడ్డి అనే వ్యక్తి, అక్కడ మార్కెటింగ్ కమిటీ అధ్యక్షుడు అనుకుంటాను అప్పట్లో, అతను ఇచ్చినటువంటి ఫిర్యాదు మీద ఈ అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టారు. ఏమని ఇచ్చాడు ఫిర్యాదు? ఆయనట ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి, ఆయన ఏదో పర్యటనలో ఉంటే ఆయనకు ఒక మెమోరాండం ఇద్దాం అనుకున్నాడంట. ఏదో విషయం మీద ఇద్దాం అనుకుంటే వెంటనే చంద్రబాబు నాయుడు తన పార్టీ వాళ్ళందరినీ పిలిచి, ఇదిగో ఈ ఉమాపతి రెడ్డిని వెంటనే హత్య చేయండి అని చెప్పి పురికొల్పేట. అది కేసు. చాలా విచిత్రం ఏంటంటే, చాలా సీరియస్గా ఈ కేసు పెట్టి ఎఫ్ఐఆర్ నమోదు చేసి A1గా పెట్టారు చంద్రబాబు నాయుడు ఈ కేసులో. ఆ తర్వాత కొద్ది రోజులకే ఆయన అరెస్ట్ చేశారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో. అయితే ఆ తర్వాత అంగళ్ళ కేసులో ఆయనకి బెయిల్ వచ్చింది అనుకోండి. ఇప్పుడు ఆ కేసుని క్లోజ్ చేస్తూ పోలీసులు రిపోర్ట్ ఇచ్చారు కోర్టుకి. చాలామంది ఏమనుకుంటారంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద గతంలో కేసులు ఉన్నాయి కదా, ఇప్పుడు ఆయన ప్రభుత్వంలోకి వచ్చాడు కదా, ఆయనే ముఖ్యమంత్రి కదా, కాబట్టి తన మీద ఉన్న కేసులన్నింటినీ కూడా ఆయన విత్డ్రా చేసేసుకోవచ్చు అనుకుంటారు. అట్లా సాధ్యం కాదు. ఈ కేసులన్నింటిలో కూడా ఛార్జ్షీట్ ఫైల్ అయింది. ఫైల్ అయింది అంటే అది కోర్టు పరిధిలో ఉంది. కోర్టుకు చెప్పకుండా విత్డ్రా చేసుకోవడానికి వీలు లేదు. అయితే పోలీసులు, ఇదిగో మేము మళ్ళీ దర్యాప్తు చేశాం ఈ కేసులో, ఇందులో అంతకుముందు చేసిన ఆరోపణల్లో వాస్తవాలు లేవు, చంద్రబాబు నాయుడు గారు ఎవరిని హత్య చేయడానికి ప్రయత్నించినట్టు ఎటువంటి ఆధారాలు లేవు అని చెప్పి ఒక రిపోర్ట్ తయారు చేసి ఆ రిపోర్ట్ని సబ్మిట్ చేయాలి కోర్టుకి. పోలీసులు ఫైల్ చేసిన రిపోర్ట్ని కోర్టు వాళ్ళు పరిశీలించి ఓకే అనుకుంటే ఆ కేసును క్లోజ్ చేస్తారు. సో ఇప్పుడు జరిగింది ఏమిటంటే, పోలీసులు ఇదిగో ఈ అంశం మీద మేము మళ్ళీ ఇన్వెస్టిగేట్ చేశాము, ఇందులో వాస్తవాలు లేవు అని బయటపడింది, చంద్రబాబు నాయుడు గారు ఎవరిని కూడా హత్య చేయడానికి ప్రయత్నించినట్టుగా ఎటువంటి దాఖలా లేదు అని చెప్పి ఇప్పుడు కోర్టులో ఫైల్ చేశారు. దీని మీద తర్వాత కోర్టు ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఇక మిగతా కేసుల సంగతి ఏమిటి? మిగతా కేసుల్లో కూడా ఇప్పుడు పోలీసులు దర్యాప్తు చేయాలి, లోతుగా దర్యాప్తు చేసి ఈచ్ కేసు, స్కిల్ డెవలప్మెంట్ కేసు ఉన్నది, లేకపోతే లిక్కర్ కేసు ఉన్నది, ఫైబర్ నెట్ కేసు ఉన్నది. ఈ కేసులో లోతుగా దర్యాప్తు చేసిన తర్వాత మాకు తెలిసిన వాస్తవాలు ఇవి, ఈ వాస్తవాల ప్రకారం అప్పటి ముఖ్యమంత్రికి వీటితో సంబంధం లేదు అనేది తేలింది అని చెప్పి వీళ్ళు రిపోర్ట్లు తయారు చేసి కోర్టులో పెట్టాలి. అప్పుడు కోర్టు వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు ఈ కేసును క్లోజ్ చేయాలా లేదా అనేది. అప్పటి వరకు ఆ కేసులు మాత్రం చంద్రబాబు నాయుడు గారి మీద ఉంటాయి. ప్రస్తుతం అయితే అంగళ్ళు కేసుకు సంబంధించి కోర్టుకి పోలీసులు రిపోర్ట్ ఇచ్చారు, ఈ కేసులో వాస్తవాలు లేవు కాబట్టి ఈ కేసుని క్లోజ్ చేయండి అని.
సో చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన 6 కేసుల్లో ఒక కేసు క్లోజ్ అవ్వడానికి ఇప్పుడు అవకాశం ఉంది.